సర్వోన్నత దేవా మా సర్వేశ్వరా, ప్రేమా దయా కరుణ తేజోమయా, నీకే అంజలి ప్రణయాంజలి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. సమత మమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని, సమత మమతల ఆలంబనలో సతతము కూడి కొనియాడాలని, సంతసముతోని సన్నిధి చేరి, సంతసముతోని సన్నిధి చేరి, దివ్యమాత సంరక్షణలు మనలను కరుణించి, దివ్యమాత సంరక్షణలు మనలను కరుణించి, తన రూపముగా తన రూపముగా మలచిన దేవుని స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా, స్తుతించడం స్తోత్రించడం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరారండి, బలి పూజలు చేయగా పరుగిడిరారండి. అందరికీ క్రీస్తు నామములో శుభోదయం. ఈనాటి ఈ దివ్య పూజాబలిని సమర్పించువారు దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కీర్తి శేషులు ఏరువ అన్నమ్మ గారి 91వ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మోక్ష ప్రాప్తి కలగాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యములతో దైవ జ్ఞానముతో పవిత్రాత్మ శక్తితో నింపబడాలని దివ్య కారుణ్యమూర్తి పేరట వీరి భర్త ఏరువ అమ్మారెడ్డి మరియు కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాండ్రు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన,
క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తెనాలి నిత్య సహాయమాత విచారణ కలిమెల ఆన్ మేరీ బాప్తిస్మం రోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కలిమెల కిరణ్ కుమార్, కలిమెల మరేరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటు మన యొక్క తలంపులను జోడించి ఆ దేవుని కృపానుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ ఈ పూజా బలిని త్రియేక దేవుని పవిత్ర నామములో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అచంచల విశ్వాసం, అపరిమితమైన అనుగ్రహం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన సత్యశ్రీ సభ పునీత అన్నా యోకీముల సంస్మరణను చేసుకుంటూ ఉంది. పరిశుద్ధ కన్యమరియ తల్లిదండ్రులు అన్నా యోకీములు. వారు దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. కష్టకాలములో, అవమాన కాలములో, ఇబ్బందుల కాలములో వారు విశ్వాసాన్ని కోల్పోకుండా మొక్కవోని విశ్వాసముతో ప్రభువుని అనుసరించారు. దానికి ఫలితమే వారు అద్భుతమైనటువంటి ఒక అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. దేవుని తల్లి, మానవుల తల్లి మరియ మాతనే వారు బిడ్డగా పొంది ఉన్నారు. అవును ప్రియులారా, మన అచంచల విశ్వాసం మనకు అమితమైన, అపరిమితమైనటువంటి ఒక అనుగ్రహాన్ని అందిస్తూ ఉంది. జీవితంలో అనేక ఇబ్బందులు వచ్చినా సరే ఎటువంటి విశ్వాసాన్ని మనము ప్రభువులో ప్రదర్శిస్తూ ఉన్నాము. విశ్వాసపరంగా, సామాజిక పరంగా మనకు అనేక అవమానాలు, అనుమానాలు రావచ్చు. కానీ ఎటువంటి విశ్వాసాన్ని మన ప్రభువులో చూపిస్తూ ఉన్నాము? మొక్కవోని దృఢమైనటువంటి, స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండగలిగితే చివరి వరకు మనము సహనముతో జీవించగలిగితే, ప్రార్థనతో ప్రభువునకు సమస్తాన్ని సమర్పించగలిగితే మనము ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందగలము. అటువంటి గొప్ప భక్తిని, అటువంటి గొప్ప శక్తిని మనము ఈ పునీతుల నుండి అలవరుచుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని కోల్పోయిన క్షణాలను, దేవుని యందు అపనమ్మకాన్ని మనం చూపించిన క్షణాలను గుర్తు చేసుకొని అటువంటి బలహీన క్షణాలను మన్నించమని, తన కృపను, అనుగ్రహాన్ని, క్షమాపణ దయచేయమని ఈ పూజ సభలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా పితరుల తండ్రివైన ఓ ప్రభువా, పునీత అన్నా యోకీములపై
నీ అనుగ్రహములను కృమ్మరించి మనుష్యోతారుడైన నీ కుమారునికి తల్లికి జన్మనిచ్చు మహాభాగ్యమును ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు నీ ప్రజలకు వాగ్దానం చేసిన రక్షణమును మేము సంపూర్ణంగా పొందినట్లు అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చుగాక, నా బాప్షధారకు అంతము ఉండకుండుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణంలోనికి వెళ్ళినచో క్షేమపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు, యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితిమి, కానీ ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించననుకొంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులు, మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ము చేయి విడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనముకు అవమానము వాటిల్లనీయకుము. నీవు మాతో చేసుకున్న నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురియింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభు అయిన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి, ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, ప్రభు, నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీన స్థితికి దిగజారిపోయితిమి. అందరు. ప్రభు, ప్రభు, నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడవైన దేవా, నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములు మన్నింపుము. అందరు. ప్రభు, ప్రభు, నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు.
నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు, నీతిమంతుడు, రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 36 నుండి 43 వరకు. యేసు జనసమూహములను విడిచి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు మనుష్యుని దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరును ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరకు కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. అచంచల విశ్వాసం, అపరిమితమైన అనుగ్రహం. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తలో మనము నీతిమంతుల గురించి ఆలోకిస్తూ ఉన్నాము. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశించెదరు. ఈ ప్రపంచంలో మనమందరం కూడా గోధుమ గింజల్లా నాటబడి ఉన్నాము. భూమిలో మనము నాటబడి ఉన్నాము. గోధుమ గింజలు ఏ విధంగా అయితే ఒక అంతర్గత శక్తిని కలిగి ఉన్నాయో, మనము కూడా ఒక శక్తిని కలిగి ఉన్నాము. విస్తారమైన పంటగా మనం మారాలి, ప్రపంచములో విస్తరిల్లాలి, ప్రపంచమును మన యొక్క రంగుతో, రూపుతో, విశ్వాస బలముతో నింపాలి. అనగా నీతిమంతమైన దైవరాజ్యమును మనము స్థాపించాలి. కాబట్టి దైవరాజ్యానికి సేవకులుగా మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కలుపు మొక్కలు ఉంటూ ఉంటాయి, శత్రువులు ఉంటూ ఉంటారు. వీటన్నిటి మధ్యలో కూడా మనము నీతిమంతులముగా జీవించాలి అన్నది ఈనాటి సువార్త సారాంశము. ఈనాటి సువార్త సారాంశం నుండి మనము నేటి పండుగకు అవసరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వనరును తీసుకోగలము. పునీత జ్వాకీము అన్నమ్మలు, మరియ తల్లి తల్లిదండ్రులు
వీరు నీతిమంతులు. జ్వాకీము అనగా దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడు. అన్నమ్మ అనగా దేవుని అనుగ్రహము. వీరిరువురి కలయికలో మనం చూడగలము. దేవుని చేత ప్రత్యేకంగా అనుగ్రహించినటువంటి వారి నుండి మరియా జన్మిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఒక ప్రణాళికను అందించి ఉన్నాడు. వీరి జీవితానికి ఒక పరమార్థం ఉంది. వీరి ద్వారా నూతన ఏవను ఈ లోకానికి అందించాలని దేవుడు సంకల్పించి ఉన్నాడు. అందుకొరకు వారు కూడా యోగ్యంగా జీవించారు. చాలా ముఖ్యం ప్రియులారా, దేవుడు తన యొక్క కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు. కానీ ఆ కృపను గ్రహించి ఆ కృపను మన ద్వారా ప్రసరింప చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. అన్న యోకీములు అందులో సిద్ధహస్తులు. దేవుని కృపను గమనించారు, దేవుని కృపకై అర్థించారు. ఆ కృపను పొందడానికి సమస్తమును సమర్పించుకున్నారు. అందుకొరకే దాని ప్రతిఫలముగా వారు మరియను తమకు ముద్దుల కుమార్తెగా పొందుతూ ఉన్నారు. నూతన ఏవను వారు ఈ లోకానికి అందించగలుగుతూ ఉన్నారు. కాబట్టి అన్న యోకీములు వారి గురించి ఆలోచించినప్పుడు మనకు 3 సత్యాలు బోధపడాలి. మొదటిది, అవమానములో అచంచలమైన మనసు కలిగిన వారు. రెండవది, అవసరములో ఆదరణ మనస్సు కలిగిన వారు. మూడవది, అనుగ్రహములో ఆనంద మనస్సు కలిగిన వారు. వీరిద్దరు కూడా ఉమ్మడిగా ఆ విశ్వాస జీవితాన్ని ఏ విధంగా జీవించి ఉన్నారో మనకు బోధపడుతూ ఉంది. కాబట్టి ఈ 3 సత్యాల ద్వారా 3 వేదాంత లక్షణాలు బయటపడుతూ ఉన్నాయి. మొదటిది విశ్వాసము. అవమానములో అచంచలమైనటువంటి మనసుతో వారు విశ్వాసానికి ప్రతీకగా నిలబడుతూ ఉన్నారు. అవును ప్రియులారా, వారిద్దరూ వివాహమును పొంది ఉన్నారు. వివాహం తర్వాత 20 సంవత్సరాల పాటు బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగకపోవడము ఆనాటి యూద సాంప్రదాయం ప్రకారము ఒక శాపముగా భావించేవారు. దేవుని చేత వీరు నిరాకరింపబడి ఉన్నారని ఒక ముద్ర వేసి అవహేళన చేసేవారు. అటువంటి అవమానకర పరిస్థితులలో కూడా యోకీము అన్నమ్మలు విశ్వాసమును కోల్పోలేదు. అపరిమితమైన విశ్వాసముతో ప్రభువును చేరుకున్నారు. ప్రార్థన చేస్తూనే ఉన్నారు. 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థన జీవితం తర్వాత, సుదీర్ఘమైనటువంటి సహన పూరిత ప్రార్థన తర్వాత వారు మరియను బిడ్డగా పొందుతూ ఉన్నారు. ప్రభు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? రోమీల పత్రిక మనం చదువుకుంటూ ఉన్నాము. 8వ అధ్యాయము 35వ వచనములు. అవమానాలు, కష్టాలు, పేదరికము, ఇబ్బందులు, యుద్ధము, మరణము, క్షామము ఇవన్నీ వచ్చినా సరే ప్రభు యొక్క ప్రేమ మనపై కుమ్మరింపబడుతూ ఉంది. మన నుండి దాని నుండి మనల్ని ఎవరు వేరు చేయలేరు. అటువంటి విశ్వాసముతో ఈ దంపతులు ఇద్దరు ప్రార్థన చేశారు. అందుకొరకే మరియను బిడ్డగా పొందుతూ ఉన్నారు. కాబట్టి మనము వారి నుండి నేర్చుకునే మొదటి లక్షణము విశ్వాస లక్షణము. అవమానములో అచంచలమైన మనసు కలిగి ఉండడం. మరి రెండవదిగా అవసరములో ఆదరణ మనస్సు కలిగిన వారై ఉండాలి. ఇది ఒక ధార్మిక లక్షణము, ప్రేమ లక్షణము. యోకీము సుసంపన్నమైన కుటుంబంలో జన్మించిన వాడు. ఒకవైపు
వివాహమై బిడ్డలు లేకున్నా సరే దేవుని నిందించలేదు, ఇతరులను నిందించలేదు, తనను అవమానిస్తూ ఉన్నా, అవహేళన చేస్తూ ఉన్నా వాటిని ఎక్కువగా పట్టించుకోలేదు. తన ప్రేమ గుణము, ఆదరణ గుణమును చూపిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే వారి వద్దకు చేరుకుంటున్నారో వారిని కాదనక, లేదని పొమ్మనక, వారికి తన యొక్క సంపదల నుండి ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆదరణ మనస్సు కలిగినటువంటి దంపతులు యూదా సాంప్రదాయం ప్రకారము ఇంత దేవునికి దానం చేయాలి అన్నటువంటి ఒక నియమం ఉంది. కానీ మనము వారి యొక్క జీవితంలో చూస్తూ ఉన్నాము, నియమాన్ని దాటి, ధర్మశాస్త్రాన్ని దాటి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు. అనగా వారికి ఉన్న దానిని పంచి పెడుతూ ఉన్నారు. ఇంతటి అవమానంలో కూడా వారికి ఉన్న దానిని పంచి పెట్టడము మనకు ఒక ధార్మిక లక్షణాన్ని గుర్తు చేస్తూ ఉంది. అవును ప్రియులారా, అవసరంలో ఉన్న వారిని ఆదరించాలి. అటువంటి ఆదరించే మనస్సు వీరిరువురు కలిగి ఉన్నారు. నీవు నేను, ఇతరులు మనపై ఒక రకమైనటువంటి జీవితంతో, ఉద్దేశంతో ఉన్నప్పుడు వారిని కూడా ఆదరించగల మంచి మనస్సు మనకుందా లేదా? ఇటువంటి ఒక ధార్మిక లక్షణము, ప్రేమ లక్షణము, రెండవ సువార్త సుగుణము, ప్రేమ లక్షణాన్ని వారు అలవర్చుకొని ఉన్నారు, చివరి వరకు జీవించి ఉన్నారు. నీవు నేను అటువంటి లక్షణాన్ని, ప్రేమ లక్షణాన్ని నేర్చుకుంటూ ఉన్నామా? మరి మూడవదిగా ప్రియులారా, అనుగ్రహములో ఆనంద మనస్సు కలిగిన వారు. వారి ప్రార్థన ఫలించింది, వారి దాన ధర్మాలు ఫలించాయి, వారి విశ్వాస జీవితం ఫలించింది, వారి ప్రేమ లక్షణం ఫలించింది. ఒక పన్నంటి బిడ్డ వారికి జన్మించింది. ఇటువంటి అనుగ్రహాన్ని వారు పొందుకొని ఉన్నారు. ఇటువంటి అనుగ్రహంలో వారు దేవుని మర్చిపోలేదు. దేవునికి వారు మాట ఇచ్చి ఉన్నారు, ఇదిగో మాకు ఒక బిడ్డ జన్మిస్తే ఆ బిడ్డను నీకు కానుకగా సమర్పిస్తాము అని వాగ్దానం చేసి ఉన్నారు. మరియ జన్మించిన 3 సంవత్సరాలకు 3వ ఏట ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దేవాలయములో సమర్పించి కానుకగా అక్కడే వదిలిపెట్టి వచ్చారు. అది అనుగ్రహ జీవితములో ఆనందమును వ్యక్తం చేయడం. అంటే దేవుడిచ్చే అనుగ్రహాన్ని గుర్తించాలి. ఆ ఆనందములో మనం చేసిన వాగ్దానాన్ని మర్చిపోకూడదు. వీరు ఎన్నడూ కూడా వారి యొక్క మాటను విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. మరియను దేవునికి కానుకగా దేవాలయములో సేవకిగా అర్పించారు. అనేక మంది బాలికలు అర్పించినట్టు మరియను కూడా అర్పించారు. అది తల్లిదండ్రులుగా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహానికి స్తోత్రంగా వారి యొక్క సమర్పణ జీవితం. ఇక్కడ ఒక నిరీక్షణ, సుగుణము, లక్షణము బయటపడుతూ ఉంది. సువార్త 3వ లక్షణము నమ్మకము. కాబట్టి విశ్వాసము, నమ్మకము, ప్రేమ, ఈ 3 లక్షణాలు కూడా, ఈ 3 సుగుణాలు కూడా అన్న యోవాకీములలో కనిపిస్తూ ఉన్నాయి. అందుకొరకే వారు నీతిమంతులు. అవును ప్రియులారా, మనము కూడా అనేక మార్లు ఒక దేవుని అనుగ్రహాన్ని పొందినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతా భావం కలిగి ఉండడాన్ని మర్చిపోతూ ఉంటాము. దేవుని మర్చిపోయి మనము స్వశక్తి చేత మనం సంపాదించుకొని ఉన్నాము, దీనిని మన స్వీయ ప్రయత్నం చేత దీన్ని పొంది ఉన్నామన్నట్టు భావనతో ప్రభువుని ప్రక్కన పెట్టి, మనకు విశ్వాస ప్రమాణాన్ని పక్కన పెట్టి, మన సమర్పణ జీవితాన్ని పక్కన పెట్టి మనము జీవిస్తూ ఉంటాము. అటువంటి సమయంలో వీరి యొక్క నమ్మక లక్షణము మనకు ఆదర్శం కావాలి. ప్రభువుని ఎల్లప్పుడూ మనసులో ధ్యానించాలి. కష్టములు, సుఖములు, అవమానములు, ఆనందములు ప్రభువునకు మనము బిడ్డలుగా జీవించాలి, నీతిమంతులుగా మనం జీవించాలి.
ఇటువంటి మూడవ లక్షణము. ఈ 3 లక్షణాలను ప్రియులారా మనం నేర్చుకుందాం. మొదటిది అవమానములో అచంచలమైన మనస్సు, రెండవది అవసరములో ఆదరించే మనస్సు, మరి మూడవది అనుగ్రహములో ఆనంద మనస్సు. ఆ విధంగా మనము కూడా ఈ లోకములో నీతిమంతులుగా జీవించగలము. మన నీతి ద్వారా ఆ దైవరాజ్యాన్ని ఈ లోకములో విస్తరింపచేయగలము. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. మన విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ప్రేమమయ మా సర్వేశ్వర పరలోక తండ్రి, నీకు స్తోత్రములు. ఓ ప్రభువా, దైవరాజ్యాన్ని ఈ లోకంలో సుస్థిరం చేయడానికి మమ్మందరినీ కూడా గోధుమ గింజల్లా ఈ లోకంలో చల్లి ఉన్నారు, నాటి ఉన్నారు. మీకు స్తోత్రములు. అనేకమైన కలుపు మొక్కల మధ్య కూడా మేము విశ్వాస జీవులముగా ఉండుటకు మాకు మనోధైర్యాన్ని, ఆత్మశక్తిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా అవసరములను సకాలంలో తీర్చి మమ్ము కరుణించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, దైవరాజ్యమునకు సేవ చేయుటకు, విస్తరింపచేయుటకు ఒక ఆయుధముగా, సాధనంగా ఎన్నుకున్నటువంటి శ్రీసభ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. శ్రీసభ పాలకులు పాపు గారిని దీవించండి, సకల మేత్రాలను దీవించండి, గురువులను దీవించండి, కన్యస్త్రీలను దీవించండి, సకల క్రైస్తవ మానవాలను దీవించండి. అశాంతి, అలజడి, యుద్ధము, స్వార్థము, అహంకారము అన్నటువంటి కలుపు మొక్కల మధ్య కూడా మేమందరము విశ్వాస బీజములుగా ఎదగటానికి మమ్మందరినీ కూడా ఆత్మశక్తితో నింపమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక ప్రభువా, ఈ ప్రపంచమును మీ హస్తాలలో ఉంచి మీకు సమర్పిస్తూ ఉన్నాము. మీ కరుణతో ఈ ప్రపంచమును వీక్షించండి. కరోనా బారి నుండి, ఇతర రోగముల బారి నుండి ఈ ప్రపంచమును కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. అన్నిటికి మించి మానవునిలోని స్వార్థపు దుర్గుణము నుండి మానవాళిని కాపాడండి. దేశాల మధ్య అశాంతి, యుద్ధ వాతావరణము పెంపొందుతూ ఉండగా వాటిని త్రుంచి వాటి స్థానంలో శాంతిని నెలకొల్పమని నిస్వార్థ బుద్ధితో ఈ ప్రపంచమును నడిపించే మంచి మనస్సును దేశ నాయకులకు, ప్రపంచ నాయకులు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, మీ స్వార్థను ఈ ప్రపంచంలో ప్రకటించడానికి మీరే సంకల్పించి మాకు అనుగ్రహించినటువంటి దీవవన టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇందులో పనిచేయ ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి యొక్క కృషిని అందించు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి కుటుంబాలలో సంపూర్ణ అనుగ్రహం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. వారి ఆలోచనలను, వారి అడుగులను బలపరచండి. తద్వారా మీ యొక్క మహిమను వెల్లడించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయ సర్వేశ్వర, మా కుటుంబాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మా కుటుంబాలలో అనేక మార్లు అనుమానాలతో, అవమానాలతో విభజింపబడి ఉన్నాయి. సఖ్యత లేకుండా విడిపోయి ఉన్నాయి. అటువంటి కుటుంబాలలో పవిత్రాత్మ శక్తి ద్వారా ఐక్యతను గ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారందరినీ కూడా సంపూర్ణ స్వస్థత వైపు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనంగా మన యొక్క విన్నపములను ఆ దేవునికి సమర్పించుకుందాం. ఓ ప్రేమమయ సర్వేశ్వర, పునీత జ్వాకీము అన్నమ్మలను నీతిమంతులుగా మీరు ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నారు. వారి ద్వారా మీ కుమారుని తల్లి మరియను అనుగ్రహించి ఉన్నారు. మీకు స్తోత్రములు.
ఇటువంటి మహా సందర్భంలో వారి యొక్క నీతిని మేము స్మరించుకుంటూ ఈ లోకంలో మేము కూడా నీతిమంతులుగా జీవిస్తూ మీ దైవరాజ్య విస్తరణకై మేము ప్రయాసపడినట్లు మమ్మందరిని అనుగ్రహించమని, దీవించమని, నడిపించమని, పవిత్ర ఆత్మ శక్తి చేత మమ్మందరిని ఆశీర్వదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువ నాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీవొసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది పేదవాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు. అర్పించగను నిలచియుంటిని, అర్పించగను నిలచియుంటిని. ఆదరముతో నీవు అంగీకరించి మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేమర్పించు కానుకలను దయతో స్వీకరింపుము. అబ్రహామునకును అతని సంతతి వారికిని నీవు వాగ్దానం చేసిన ఆశీస్సులతో మేము కూడా భాగస్థులమైనట్లు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు
మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములు విజయవంతంగా పరుగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా మేము పొందగలుగుదము. కావున దూతల అతిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తమ నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలకు మరియమాతతోను, పునీత యోసేపుతోను, పునీత జ్వాకీము అన్నమ్మలతోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అచంచల విశ్వాసమును, అపరిమిత నమ్మికను, ఆనంద హృదయమును దయచేయమని మనము పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహమున పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండును. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితేక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృగా జన్మింపవలని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారంతో పోషించిన నీ బిడ్డలను దత్తత నొసగు ఆత్మతో పవిత్ర పరపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పాలక పునీత అన్నమ్మగార మీ బిడ్డలము దీవించుమా. మీ పేరున వెలసిన సభలను దీవించి నడిపించి కాపాడుమా. వందనం వందనం అభివందనం పునీత అన్నమ్మ జ్వాకీములార పుణ్య దంపతులారా. వందనం వందనం అభివందనం వందనం వందనం అభివందనం వందనం వందనం అభివందనం వందనం వందనం అభివందనం.